ఈ టైంలో ఏ క్యాబ్లు బుక్ అవ్వ, ఎక్కితే దింపేస్తా. ఏమన్నా ఉంటే తర్వాత చూసుకోవచ్చు, ఫస్ట్ కార్ ఎక్కు, లేట్ అవుతుంది. నీలో మీ నాన్న కనిపిస్తున్నారు. వర్డ్స్ సేమ్ మీ నాన్నలా బిహేవ్ చేస్తున్నావు, తెలుస్తుందా నీకు? ఎప్పుడు నీ మనసులో అనుకుంది చేసేయాలి. పక్కనోడు ఏ పొజిషన్లో ఉన్నాడు ఏంటి అని ఆలోచించుకునే పని లేదు అసలు. హలో అవి, ఇట్స్ అభిమన్యు సార్. అభిమన్యు, లుక్, నేను వర్క్ మీద 21 days యూఎస్ వెళ్తున్నా. టేక్ చార్జ్ అండ్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. ప్రెషర్ అండ్ ఇంపాక్ట్ ఆన్ మీ అన్ని ఇన్డెప్త్గా అర్థం చేసుకుంటున్నాను. 21 daysకి ఫర్ మీస్ ఇన్ యువర్ హ్యాండ్స్. 3 weeks అమ్మా, అంటే 21 days. 21 days నేను తనతోనే ఉంటా, తనతోనే కలిసి. ఆ మాత్రం సరిపోదా తను ఎలాంటిదో ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి? అభిమన్యు, నాకు ఇక వేరే ఆప్షన్ లేదు. ఎంతైనా నువ్వు నా కొడుకురా. నిన్ను నమ్మి. ఇట్స్ ఓకే సార్, ఐల్ హ్యాండిల్. ఇట్స్ మై డ్యూటీ. కొడుకంటూ అలాగే ఆలోచిస్తూ ఉండండిరా మీరిద్దరూ. నువ్వా? రే అభి, ఈషా వాళ్ళ పేరెంట్స్ మా పెళ్ళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా. నువ్వు త్వరగా పెళ్లి చేసుకొని నీ ట్రైన్ని ప్లాట్ఫామ్ నుంచి తీసేస్తే నేను బట్టలు ఎక్కేస్తా. ఏంట్రా ఏం మాట్లాడు? ఏమైంది? ఏంట్రా మాట్లాడేది? ఏమీ లేదు, అంతా అయిపోయింది. ఏమైంది? మళ్ళీ ఆయనతో ఏమైనా ప్రాబ్లమా? అసలు ఆయనే ప్రాబ్లం. ఇప్పుడు అప్పుడు ఎప్పుడైనా సరే ప్రాబ్లం చేయడానికే ఉన్నాడు. హోమ్ వదిలేరా అంటే విన్నావా నువ్వు? ఎలా వదిలేస్తారా? వదిలేస్తే నేను ఆయన ముందు ఓడిపోయినట్టు. యాజ్ పర్ కండిషన్స్ టర్మినేట్ చేస్తే అదే అర్థం వస్తుంది. తొక్కలో కండిషన్ రా. నువ్వు కూడా ఎందుకు ఆయనలాగా ఆలోచిస్తున్నావు? ఎవడు ముందు ఓడిపోకూడదు, తలదించుకోకూడదని. నువ్వు కోపంగా చూసినా అదే చెప్తాను, ఎందుకంటే అదే నిజం కాబట్టి. కీప్ ఇట్ సింపుల్ అభి. ఏంట్రా సింపుల్? చాలా కాంప్లికేటెడ్ ఉంది ఇక్కడ, నీకు అర్థం కాదు చేయదు. ఒకటి ముందు తగ్గి మనం ఓడిపోయినా ప్రశాంతత దొరుకుతుందంటే ఓడిపోవడంలో తప్పేం లేదు కదరా. ఇఫ్ ఐఎమ్ హ్యాపీ ఇట్ మీన్స్ ఐ విన్. బా, ఏం డైలాగ్ చెప్పా? నీకే బాగానే చెప్తావు డైలాగులన్నీ. అమ్మా చెప్పు. ఏంటి?
ఇప్పటికైనా చెప్పరా, ఏమైంది అసలు? మమ్మీ ఏమంది? ఎక్కడుందంట? ఇంట్లో. సరే, మనం ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నాం? ఇంటికే. దేనికిరా? భవ్య వాళ్ళ అక్క బావ వచ్చారంట ఇంటికి. దీనికి ఇంత కంగారు పడుతున్నావా? పెళ్లి సెట్ చేస్తారు ఇంకా. ది ఎండ్ ఆఫ్ సైక్లిక్ పాత్. భవ్య కూడా వస్తే పెంట పెంట అయిపోద్ది. తనేగా మెయిన్, పక్కా వస్తుంది. రాదు. ఇంత జరిగాక ఇంకేం వస్తుంది? అస్సలు రాదు. అదే కదా, ఇప్పుడు ఈ విషయం అమ్మకి తెలిస్తే బాధపడుద్ది. ఆయన వల్లే మేము ఇద్దరం గొడవ పడతాం. అబ్బాయి రాలేదమ్మా? కిందున్నారండి. యాక్చువల్లీ కాల్ ఉంది, అటెండే వస్తా అన్నారు. అవునా? కాఫీ చేసి తీసుకొస్తాను. అయ్యో వద్దు, పర్లేదండి. పర్లేదు, తీసుకొస్తాను. ఓకే అండి. ఆంటీ, అభిమన్యు వచ్చాడు. అభి, ఇప్పుడేనా రావటం? అమ్మా హాయ్. హాయ్. ఏంటలా కంగారు పడుతున్నావేంటి? అలా ఏం లేదమ్మా, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏం డాక్టర్ బాబు, చిన్నప్పటి నుంచి యాక్టర్ అవుతా అంటూ యాక్టర్ నుంచి డాక్టర్ అయిపోయావా? ఏదో అలా అయిపోయింది. అచ్చా, ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నావు? ఇక్కడే మెడిసిటీలో. ఓకే. ఏమని చూస్తుంటే భవ్య ఏం చెప్పనట్టుంది. కాఫీ తీసుకోమా. థ్యాంక్స్ ఆంటీ. యాక్చువల్గా అంతా ఓకే అనుకుంటే మంచి రోజులు చూసి అమ్మా నాన్నని పిలిచి ముహూర్తాలు పెట్టుకుందామని వచ్చానంటీ. ముహూర్తాల? అభి, రాత్రనంగా వచ్చావు, మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోయావు. ఏంట్రా అంత కంగారుగా కనిపిస్తున్నావు? ఏం లేదమ్మా, పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కదా, అవి కంప్లీట్ చేయాలంతే. ఏంటి, ఈ ఒక్క రోజులోనే కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నావా? చేయాలి కదమ్మా, లేకపోతే మళ్ళీ మాట పడాల్సి వస్తుంది. అసలే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది అంటున్నారు. ఏం జరిగిందిరా గోవాలో? గోవాలేం జరగలేదమ్మా, ఏం కాలే. అభి, నువ్వు రిటర్న్ వచ్చాక నీ ఫేస్లో హ్యాపీనెస్ కనిపిస్తే నేనేమి అడిగేదాన్ని కాదు. సరే, నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకుంటే వదిలేసేదాన్ని. కానీ నువ్వు అలా లేవు. మీటింగ్ కూడా వెళ్ళట్లేదంట. ఏమైందిరా? భవ్యత ఏమైనా గొడవ? అలా ఏం లేదులే అమ్మా. అయినా నేను మీటింగ్కి వెళ్ళలేదన్న విషయం నీకెలా తెలుసు? యోగి చెప్పాడా? మీ నాన్నే కాల్ చేశారా? అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఆయన నాన్న అనొద్దని? అభి, డైవర్స్ తీసుకున్న తర్వాత నాకు ఆయనకి బంధం అక్కడే తెగిపోయింది. ఇప్పుడే నేను ఒక భర్త కాదు, నేను ఆయనకు భార్యను కాదు. కానీ ఒక తండ్రి కొడుకుల మధ్య బంధం ఏ డైవర్సు తెంచలేవు. ఆయన వేరే పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు ఆయన కొడుకువే కదా. ఆయన కొడుకు అన్న పిలిపే నాకు నచ్చట్లేదమ్మా, నాకొద్దు. అయినా అయిందేదో అయిపోయింది, నేను ఫామ్ వదిలేద్దామని కూడా డిసైడ్ అయిపోయా. అవును, నీకు ఫోన్ చేశారన్నావు కదా, నీ మీద ఏమన్నా అరిసారా? లేదు లేరా. నిజం చెప్పు, అరిసే ఉంటాడు. నాకు ఆయన గురించి బాగా తెలుసు. అలవాటే కదా ఒకళ్ళ మీద కోపం ఇంకొకళ్ళ మీద చూపిడు. ఎప్పుడు చూడు. ఛే, అభి రా, టైం అవుతుంది. మళ్ళీ చర్చ్ ఏంటి పోదాం పోదాం అని ఒకటే గోల. పొద్దునుంచి తిరుగుతాను, ఇంకా సరిపోలేదా? వెళ్దాం వెళ్దాం అని ఒకటే సాగు దొబ్బుతున్నావు.
తప్పేముంది లేరా, ఏదో టెన్షన్లో ఉండి అలా అనేశారు. తర్వాత నార్మల్ అయిపోతారు. ఆయన కనీసం మాటలైనా పడ్డానికి నేనైనా ఉన్నాను. మరి నాకెవరున్నారా? అభి, మా ఆడవాళ్ళకి ఒక మనిషి మా వాళ్ళు అనుకున్నాక కష్టమైన సుఖమైన మాకున్నది వాళ్ళొక్కరే అని అన్నీ వాళ్ళతోనే పంచుకోవాలని చాలా అనుకుంటాం, అంతేరా. ఏదో మేం కూడా ఆవేశంలో ఒక మాట అన్నా కూడా తర్వాత ఎందుకన్నామా అని బాధపడేది కూడా మేమే. నీ వల్ల నేను ఇంకొకరికి సారీ చెప్పాల్సి వచ్చింది భవ్య. ఎవరి ముందైతే నేను తగ్గకూడదు, తలదించుకోకూడదు అనుకుని ఆయన ఇచ్చిన ప్రతి కేసు తీసుకుని వాదించి మరీ గెలుస్తా. ఇప్పుడు ఆయన ముందే తలదించుకోవాల్సి వచ్చింది, ఆయనకి సారీ చెప్పాల్సి వచ్చింది. మీ నాన్నలో ఏ క్వాలిటీస్ అయితే నీకు మీ అమ్మకి నచ్చదో, హిస్ ఈగో, పేరు కోసం, రెప్యుటేషన్ కోసం, సేమ్ అవే క్వాలిటీస్ ఇప్పుడు నీలో నాకు కనిపిస్తున్నాయి. అభి, ఏమైందిరా? తప్పు చేశానమ్మా. భవ్య అనవసరంగా తిట్టేశాను. తను నువ్వు కూడా మీ నాన్నలా బిహేవ్ చేస్తున్నావు అంటే కోపంలో తిట్టేశా, కానీ భవ్య అన్నది కూడా కరెక్టే కదమ్మా. నేను కూడా ఇప్పుడు ఈగోకి వెళ్తున్నా కదా ఆయనలాగా. అభి, ఒక్క మాట చెప్పనా? నువ్వు మీ నాన్నలాగా బిహేవ్ చేస్తున్నావని ఎవరైనా అంటే యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే నువ్వు ఎంత కాదన్నా, ఇష్టం లేదన్నా, ఆయన మీ నాన్న. పోలికలు, అలవాట్లు అన్నీ వస్తాయి. అభి, హార్ట్ ఎమోషనల్గా ఉన్నప్పుడు మనం ఎంత మెచ్యూర్గా ఉందామన్నా మన మైండ్ మెచ్యూర్గా ఆలోచించి రెస్పాండ్ అవ్వదు. అక్కడ కంట్రోల్ మొత్తం హార్టే తీసేసుకుంటుంది. కొన్ని క్షణాల తర్వాత మనసు అలసిపోయాక అప్పుడు ఆలోచిస్తే చేసింది తప్పే అని అనిపిస్తుంది. మనసుకు బరువు అనిపిస్తే అది మనతో తప్పే చేయిస్తుంది రాబి. లవ్కి ఈగోకి ఎప్పుడూ పడదు. అనవసరంగా మా ఇద్దరి మధ్య ఈగో తీసుకొచ్చింది నేనేలే అమ్మా. సారీ. అమ్మా, వస్తున్నా. అభి, నువ్వు మాట్లాడు, నేను వెళ్తున్నా. సరే. మాట్లాడతావా? మీ అక్క బావ ఇద్దరు మా ఇంట్లోనే ఉన్నారు. తెలుసు. జరిగింది వాళ్ళకి తెలియదు అనుకుంటా. తెలీదు. నీతో మాట్లాడాలి. మాట్లాడు. అంటే ఇలా కాదు, కలిసి మాట్లాడాలి. ఇంటికి రావాలా? వద్దు, ఇక్కడ అందరూ ఉన్నారు, కష్టం. సో వాట్ మిస్ భవ్య? ఎక్కడ కలుద్దాం ఆలోచించి లొకేషన్ పెట్టు. ఎక్కడికి రావాలో నీకు చాలా బాగా తెలుసు. ఓకే.
భవ్య అది సరే నువ్వే చెప్పు. అది నేను కోపం లేదు ఆగు. నన్ను చెప్పని కదా ప్లీజ్. ఆగన్నానా? అన్ని స్టోరీ ఎండింగ్స్ ఒకలాగే ఉండాలని రూల్ ఉందా? ముందేమో తప్పు చేయడం, తర్వాత ఏమో తెలుసుకోవడం, అండ్ ఇదిగో ఇలా స్టేషన్స్ లో ఎయిర్పోర్ట్స్ లో ఎండింగ్ కట్పడిపోవడం. ఇప్పుడు ఇందులో కూడా కొత్తగా ఏమన్నా ట్రై చేయాలా నీకు? ముందు నువ్వు చెప్పాలనుకునేది చెప్పు. కానీ కానీ ఏదున్నా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే చెప్పు. నువ్వేం చెప్పాలనుకున్నా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే చెప్పాలి. ఇప్పుడు ఇదే రీల్లో చూసావు నువ్వు. చెప్పచ్చు కదా అబ్బి. అబ్బా నువ్వు ముందా రీల్స్ చూడడం అని ఏదేదో రీల్స్ చూస్తా ఇక్కడికి వచ్చి కొత్తగా ట్రై చేయమంటావు. పర్లేదు చెప్పు, కానీ నాకు అర్థమయ్యేలా చెప్పు. బా అయినా అలా ఎలా చెప్తా భవ్య, నీకెలా అర్థం అవుతుంది? నీకు విషయం తెలుసా? వైఫ్ అండ్ హస్బెండ్ కళ్ళతోనే మాట్లాడుకుంటారంట. కొంతమంది అయితే మాట్లాడుకోకుండానే అర్థం చేసేసుకుంటారంట. బా ట్రై చేయ అబ్బి, కొత్తగా ఉంటుంది ప్లీజ్. అసలు నిన్ను. సరే కమాన్ అబ్బి చెప్పు. సరే లెట్ మీ ట్రై. కానీ వెయిటింగ్ ఇక్కడ. ఏ ఫర్? అది భవ్య. అనుకున్నాను. బీ ఫర్ భవ్య. కంటిన్యూ చేయి. సి చెప్పాలంటే తప్పు నాదే, అందుకే నిన్ను ఇలా. ఓకే ఓకే డిసైడ్ అయ్యా నీకు సారీ చెప్దామని. ఈగోస్, ఎమోషన్స్ నాకు చెప్పడానికి రావట్లే భవ్య. అసలు ఫీల్ లేకుండా చెప్పలేకపోతున్నా. అబ్బా చెప్పబ్బి, ట్రై చేయి, ఏం కాదు. భవ్య నేను చెప్పేది ఒకసారి మామూలుగా విను కదా ప్లీజ్. నో నేను విన్ను. నేనేం వినట్లేదు, నాకేం వినిపించట్లేదు. సరే చెప్తా. సరే చెప్పు. అలా నువ్వు నన్ను ఆ రోజు మా నాన్నతో కంపేర్ చేసేసరికి బాధలో నేను నీతో చాలా మాట్లాడేశాను. దీని గురించి ఆలోచిస్తే నాకు అర్థమవుతుంది. ఈ ఈగో, ఎమోషన్స్ వీటి వల్లనే నేను ఆ సిచ్యువేషన్లో అలా రియాక్ట్ అయ్యానేమోనని. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను మా మమ్మీతో మాట్లాడాకే నాకు ఆ రియలైజేషన్ వచ్చింది. గర్ల్స్ కోపం లేదు అనేస్తారు కానీ తర్వాత అర్థమైంది వాళ్ళకి అలా అనే రైట్ కూడా మేమే ఇచ్చాం కదా అని. కొంచెం హర్టింగ్గా అనిపించినా అదే నిజం కదా. అయినా మా నాన్నకి నాకు సిమిలారిటీస్ ఉండడం ఇట్స్ న్యాచురల్, జన్మనిచ్చారు కదా. కానీ ఈ లవ్ ఎక్స్ప్రెస్లో నీతో జర్నీ, మూమెంట్స్, ఎవ్రీథింగ్ వాజ్ బ్యూటిఫుల్ అండ్ అడ్వెంచరస్ భవ్య. నీతో గడిపిన ప్రతి క్షణం నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా భవ్య. ఒక కొత్త లోకంలో ఉన్నట్టు ప్రతిరోజు నీతో ఇలా చాలా హ్యాపీగా. చాలు చాలు, వేరే వాళ్ళకి క్రింజ్ అనిపించినా నా కోసం కదా క్యూట్గా అనిపించిందిలే. వేరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు, కానీ నా మనసులో ఫీలింగ్స్ ఎక్కువైపోయినప్పుడు నేను మెచ్యూర్గా మాట్లాడుతున్నానా ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతున్నానా అయితే అస్సలు ఆలోచించను. ఇది కూడా మీ మమ్మీ అత్తయ్య చెప్పారా? కాదు, మీ కాబోయే ఆయన చెప్పాడు. అభి, లెట్స్ ఎండ్ దిస్ సైక్లిక్ పాత్. సరే చూసావా, ఇందాక మనం కలుద్దాం అనుకున్నప్పుడు మధ్యలో ట్రైన్స్ వచ్చి వెళ్తున్నట్టు, అలాగే ఈ మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు ఇవి కూడా వస్తుంటాయి పోతుంటాయి. ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ లైఫ్. కానీ ఇలా మన ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఇద్దరం విడిపోకుండా కలిసి జర్నీని కంటిన్యూ చేద్దామా? విల్ యూ మ్యారీ మీ మిస్టర్ అభిమన్యు?
ఇంకా దాని గురించి మర్చిపోలేదేమో. ఇప్పుడు పెద్ద గొడవ అయిపోద్ది మనకని చాలా టెన్షన్ పడిపోయా. ట్రైన్లో రిటర్న్ వస్తున్నప్పుడే అన్నీ మర్చిపోయా. నా పాస్ట్ని వెనక్కి వదిలేసి రిఫ్రెష్ అయిపోయా. నువ్వు డ్రాప్ చేసినప్పుడే అదే మాట్లాడదామని తిరిగి చూసా, కానీ నువ్వు నా వైపు చూడకుండానే వెళ్ళిపోయావు. అంత కోపం ఎందుకు నీకు? సారీ చిన్ని గారు. మన ఇద్దరి మధ్య ఒక గొడవ వచ్చిందంటే అది మేబీ ఒకదానిపైన మనకు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నట్టు, అంతేకాని నాకేదో నీ మీద కోపం ఉన్నట్టో ప్రేమ లేనట్టో కాదు కదా. ఇప్పుడు మా నాన్నకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో. ఆల్రెడీ మీ అక్క చెప్పేసింది. ఇది ఎప్పుడు జరిగింది? ఇందాక మీ అక్క మా ఇంటికి వచ్చింది కదా. అవును, ఏమనింది? నేను చూసుకుంటానులే నాన్న, మీరేం వరి అవ్వకండి. నేను మళ్ళీ కాల్ చేస్తాను నాన్న. హాయ్ వదిన, ఏమైంది? ఆల్ ఓకేనా? యా, ఇప్పుడే నాన్నకి చెప్తున్నా. కొంచెం వరి అవుతున్నారు అంతే. ఓ, స్ట్రెస్ అయి ఉంటారు. అంటే కూతురు పెళ్ళంటే ఏ ఫాదర్కైనా స్ట్రెస్ ఉంటుంది కదా. స్ట్రెస్ కాదు కానీ జస్ట్ భయం. ఐ గెట్ ఇట్, బట్ ట్రస్ట్ మీ, నేను నువ్వు చూసుకుంటావు, నువ్వు హ్యాపీగానే చూసుకుంటావు. ఐ ట్రస్ట్ యూ ఫర్ దాట్. నువ్వు చిన్నప్పటి నుంచి మా ఇంటికి వచ్చి భయపడితే ఆడుకునేవాడివి. నాకు తెలుసు నువ్వు తనతో ఉంటే తను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో. ఈవెన్ మీ ఇద్దరు కలిసి స్కూల్ కూడా వెళ్ళేవాళ్ళు. నువ్వు రాకపోతే తను స్కూల్ కూడా వెళ్ళేది కాదు. కానీ నాన్న ట్రాన్స్ఫర్ వల్లే మీ ఇద్దరు దూరం అయిపోయారు. భవ్య ఏమో తన ఒంటరితనానికి తన దగ్గర అయిపోయింది. అప్పటి నుంచి తన కంపెనీని తను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. యూనో అభిమన్యు, చిన్నప్పటి నుంచి నేను భవ్య టెర్రస్ మీద ఉన్నప్పుడు తన డ్రీమ్స్ గురించి చాలా చెప్పేది. లైక్ హౌ షీ వాంట్ టు బీ స్ట్రాంగ్, ఇండిపెండెంట్, ఫియర్లెస్. అప్పటి నుంచి తన మనసుకి నచ్చినవి అనిపించినవి ఆ స్కెచ్ బుక్లో డ్రా చేసుకుంటూ ఉండేది. కరెక్ట్ టైం వచ్చినప్పుడు అవి ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటూ ఉండేది. మా ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు, అండ్ నా గురించి కూడా మీకు తెలుసు. వి జస్ట్ లవ్ ఈచ్ అదర్. ఇంకా భయం ఎందుకు వదినా? లవ్ ఇస్ నాట్ జస్ట్ అ స్మాల్ వర్డ్ అవి. ప్రతిరోజు చేసే పనులే, చిన్న చిన్న విషయాలు, సాక్రిఫైసెస్, మెయిన్గా పేషెన్స్. ఐ గెట్ ఇట్, బట్ ఆ 21 డేస్లో 21 డేస్ జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. ఒక్కటి గుర్తుపెట్టుకో, లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ అవి అంత ఈజీగా సాల్వ్ అయ్యే కూడా కాదు. యా, పెళ్ళి, సెలబ్రేషన్స్, తర్వాత రియల్ లైఫ్ బిగిన్స్. లాస్ట్ స్టేజ్ ఇన్ సైక్లిక్ పాత్. ఎనీవేస్, డాడీకున్న భయాలు డాడీకి ఉంటాయి. నాకు నీ గురించి తెలుసు కాబట్టి నేను మాట్లాడతాను. ఓకే. కానీ మా చెల్లికి మన ప్రాబ్లం తీసుకొచ్చావో, ఐ నో ఏ బెటర్ లవర్ దాన్ యూ. అంతవరకు తీసుకురానిలే వదినా. దట్స్ ఓకే. అది విన్నావుగా మా అక్క చెప్పింది, నన్ను బాగా చూసుకోకపోతే ఏమవుతుందో. యా అభి గేమ్స్ ఆడి 1xలో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా ఆన్ చేశాడో మీరు చూసారు. మీరు కూడా ఇప్పుడు ఆడాలి అనుకుంటే పిన్డ్ కమెంట్లో ఉన్న లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మా ప్రోమో కోడ్ SIL777 యూజ్ చేసి ఎక్స్ట్రా బోనస్లు పొందండి.